ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇక్కడ మహాసేన రాజేష్ గారికి ఇక్కడ సీటు ప్రకటించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మహాసేన రాజేష్ గారికి ఇచ్చారంటే ఆయన ఆలోచించకుండా ఇవ్వడకండి. అది అలా కాకుండా మహాసేన అభ్యర్థి అన్నది ఒకటి ఆయన నిజం కాబట్టి ఏదైనా ధైర్యంగా మాట్లాడుతున్నాడండి. ధైర్యంగా మాట్లాడడం తప్పేముందండి మనకంటారా? ఆయన కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఇక గెలుపు ఛాన్సెస్ ఉన్నాయంటారు ఆయనకి? గెలుపు ఛాన్సులు ఉందండి, జనం పెట్టి ఉంటుందండి. జనం అంటే మీ అభిప్రాయం చెప్పారు, జనం ఏమనుకుంటున్నారంటారు? కొంతమంది ఇప్పుడు భగవంతుడు కూడా అందరికీ నచ్చడండి. కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఆయన కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. గన్నవరం నియోజకవర్గంలో రాజేష్ మహాసేన గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. నా అభిప్రాయం ఏంటంటే మహాసేన రాజశేఖర్కి ఇవ్వడం కరెక్టే. ఆయన ఎప్పటి నుంచో తెలుగుదేశం నుంచి ఫైట్ చేస్తున్నాడు, గత 4 years నుంచి. ఆయన మంచిగా అయినట్టే, కాకపోతే కొంచెం బయట వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు కానీ బయట వ్యక్తులు కానీ ఏదైనా ఇవ్వకూడదు. ఏదో కష్టపెట్టి ఏదో ఆయన మీద కోపంతో నెగిటివిటీ తెప్పిస్తారు అంతే. గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా? 9% ఉన్నాయి, 99% ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గంలో రాజేష్ మహాసేన గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చారు సార్, దానిపైన మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు సార్? మా అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. కానీ ఇక్కడ లోకల్గా వచ్చేసి ఆయన ఒక మతం అలాగే కులాల మీద ఇదివరకు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో దాని మీద ప్రతి గ్రామంలో కూడా కొంచెం వ్యతిరేకత ఉన్నటువంటి వాస్తవం. అది ప్రజలు మీకు చెప్పి ఉంటారు, మీకు నాడు తెలుస్తుంది కాబట్టి. కానీ ఆయన అయితే ఎవరైనా సరే పూర్తి చేసిన ఉన్న అభ్యర్థి ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ వేసిన వెళ్తే ఏ పరిస్థితులు ఎదురవుతాయని ఇంకా ముందున్న రోజుల్లో కూడా నాయకులందరూ మనకి ఏ పార్టీ అయినా సరే కులాల గురించి మతాల గురించి మాట్లాడుకుని ఉంటే ఏ వ్యక్తి సరే ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ రాజేష్ మహాసేన మీద ఇదే ఇప్పుడు ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ఆయనకి శాపంగా ఇప్పుడు తయారైంది. ఆ దృష్టిలో పెట్టుకుని కొంచెం ప్రజలు అంటే ఏదైతే అగ్రకున్న కులాలనే అలాగే హిందూ మత ధర్మాన్ని వ్యతిరేకించారో అదే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కాబట్టి కొంచెం ఆయనకి ఇవ్వటం వల్ల సీటు కొంచెం టైట్ అని చెప్పాలంటే పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అని కొంచెం మారితేనే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. ఓకే, మీ నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీ ఎలా ఉండిపోతుంది సార్? వైసీపీ అయితే మా నియోజకవర్గంలో కష్టం ఉంది. సపోజ్ మా ఊరే తీసుకుంటే 1,50,00,000 వస్తుంది. మన జలజీవన గ్రాంట్ ఉందంటే ఇక్కడ 2-3 వైసీపీ గ్రూపులు ఉన్నాయి. ఒకళ్ళు ఎమ్మెల్యేకి సహకరించారు, ఒకరు నన్ను సహకరించారు. కొండటి చిట్టుబాబు గారు మాకు సహకరించినా సరే అవతల ఉన్న కొంతమంది లీడర్స్ ఒక 4-5 గ్రామ గంటలను ఆక్రమించి మన గ్రామ గంటం అని తెలిసినా సరే అది ఏమీ చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇలాంటి వ్యతిరేకత ప్రతి గ్రామంలోనూ కూడా వాళ్ళు చేసి అభివృద్ధిని ఏదైతే అడ్డుకుంటున్నారో మా ఊరు వచ్చేసి వైసీపీ నాయకులు అభివృద్ధికి ఎట్టుబడులని ఎక్కడ సహకరించలేను. ఏంటంటే ఈ గ్రామం సర్పంచ్గా నేను అలాగే వార్డు నెంబర్ 12 అయితే 11 ఎక్కడం జరిగింది. ఒకటి ఇండిపెండెంట్. ఆ యాకస్తోటో మరి వేరే ఉద్దేశంతో మా గ్రామంలో మాత్రం అభివృద్ధిని మాత్రం అడ్డుకుంటున్నారు ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మాకు 1,50,00,000 పెట్టి ముద్రగడ శేషాయమైన ప్రాథమిక ఆరోగ్య పాఠశాల ఆరోగ్య కేంద్రం హాస్పిటల్ ఒకటి రావడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు అలాగే లోకల్ ఉన్న లీడర్లు ఆ వంశీకులందరూ మాకు సహకరించడం వల్ల 1,50,00,000 గ్రాంట్ మేము హాస్పిటల్ చేయగలం. ఆ హాస్పిటల్ కూడా కొంతమంది రాజకీయం చేసి ఒక నెల రోజులు ఆపడం జరిగింది. అలా అయినా సరే మేము పట్టు వదలకుండా గ్రామ పెద్దలని అందరినీ తీసుకుని ఎమ్మెల్యే గారి సహకారంతో హాస్పిటల్ నిర్మించడం జరిగిందండి. రానున్న రోజులు వైసీపీకి మాత్రం గట్టిగా మేము బుద్ధి చెప్పడానికి మా గ్రామస్తులు అలాగే మాకు సహకరించినటువంటి ఎస్సీ బీసీ వాళ్ళు కూడా మాకు బాగా సహకరించారు. ఈవేళ వాళ్ళ అండతోనే మా అగ్రకులమైన మేమందరం కూడా కలిసే ఉంటున్నాం. మేమందరం వాళ్ళతోనే నేను కలిసి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి మళ్ళీ వైసీపీ పాలన కానీ వస్తే ఇప్పుడున్న అక్కడ పై సీఎం లెవెల్లో వాళ్ళ భూములు మైనింగ్లు ఇసుకలు అలాగే మట్టి మాఫియా
కరెక్ట్ వాళ్ళు చూసుకుంటే ఇక్కడ గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారంటే గ్రామ స్థాయిలో పైన సీఎం ఏదైతే అనుసరిస్తున్నాడో అలాగే గ్రామ స్థాయిలో కూడా ఈ నాయకులు కూడా గ్రామ కంటాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మహాసేన గారు ఉన్నారో బయట నుంచి వచ్చారన్న, అలాగే మాకు కూడా ఇతను కూడా బయట నుంచి వచ్చినాడు అవుతాడు తప్ప మా ఊర్లో మాత్రం వైసీపీని మాత్రం భూస్థాపితం చేయడం ఖాయం. రాజేష్ యువసేన మహాసేన గారికి టికెట్ ఇవ్వడం వల్ల ఇక్కడ ప్రజలకి ఏం అభ్యంతరం లేదు. పార్టీలు డిసైడ్ చేసిన దాని వల్ల ఇక్కడ ఆయన పొత్తులో భాగంగా ఇక్కడ ఇచ్చారు. కానీ ఒకటే అభిప్రాయం, లోకల్ వాళ్ళు ఇంతమంది నాయకులు ఉండగా ఆయనకి ఇవ్వటం ఏంటని ఒక అభిప్రాయం ఉంది ప్రజల్లోని. ఓటర్గా అయితే ఎవరు ఏ పార్టీకి వేయాలన్నది ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. క్యాండిడేట్ ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు నాన్ లోకల్. నెక్స్ట్ వేరే ఉద్దేశం ఏంటంటే ఇంతమంది ఇక్కడ నుంచి ఎన్నాళ్ళు ఫాలోఅప్ చేసిన నాయకులు ఉన్నారు, టీడీపీలో కానీ జనసేనలో కానీ నాయకులు ఉన్నారు. వాళ్ళు కాదని ఎక్కడో బయటలు తెచ్చారంటే ఇక్కడ నాయకులు సమర్థంగా పనిచేయలేదా పార్టీకి, ఒకవేళ ఈ నాయకత్వం వల్ల పార్టీ గెలదా అనే ఉద్దేశంతో ఇక్కడ టికెట్ ఆయనకి అనౌన్స్ చేశారు. మరి దాన్ని అధిష్టానం దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నాయకులు సరిగ్గా పనితనం లేక అతన్ని ఇచ్చారా, లేకపోతే ఏ భాగంలో ఆయనకి ఇచ్చారు అన్నది పార్టీ అధిష్టానం ఆలోచించుకోవాలి. పార్టీ ఈవేళ ఇక్కడ కేడర్ ఉంది, రెండు పార్టీలకి బలమైన కేడర్ ఉంది, ఒక సామాన్యమైన కేడర్ కాదు. ఉన్నప్పుడు వాళ్ళ ఆదినాయకుడిని అడిగి కెపాసిటీ ఈ లోకల్ కేడర్కి లేదా, లేకపోతే ఇలా సమర్థవంతంగా పనిచేయట్లేదా అనేది లోకల్ కేడర్ ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. అధిష్టాన నిర్ణయాన్ని శిరస వహించి కొంతమంది నాయకులు అయితే ప్రయాణం చేస్తున్నారు, కొంతమంది అటు ఇటు. కానీ ఓటర్ నాడి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, ఏ పార్టీని ఎన్నుకోవాలో ఏ పార్టీ నుంచి వెళ్ళాలో ఆ పార్టీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు ఓటరు. నాయకులకి వచ్చిన ఇబ్బందులే ఈ పార్టీలో అభ్యర్థి మీద చూపిస్తున్నారు. కేవలం ఒక నాయకులకి వచ్చిన ఇబ్బందులు, ప్రజలకు కానీ ఓటర్కి కానీ ఏ విధమైన ఇబ్బంది లేదు. ఎవరిస్తే వాళ్ళకి ఓటైనాక రెడీలో ఉన్నారు. అది రాజేష్ మహాసేన కావచ్చు, రాజేశ్వరిదేవి కావచ్చు, గిడి సత్యనారాయణ గారు కావచ్చు, వేణుగోపాల్ గారు కావచ్చు, ఎవరికైనా ఒక ఆల్రెడీ కేడర్ డిసైడ్ అయిపోయింది. కానీ లోకల్గా ఉండి చిన్న చిన్న లోకల్ నాయకుల వల్ల ప్రాబ్లం వల్ల ఇవాళ క్యాండిడేట్ మీద చూపిస్తున్నారు అంతే. పి గన్నవరం నియోజకవర్గంలో మన టీడీపీ అభ్యర్థి అయినటువంటి మహాసేన రాజేష్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా, దానిపైన మీ ప్రతిపాదన ఏంటి సార్? మా ప్రతిఫలం అయితే ఒకసారి ఆయన జనసేన గురించి కొంచెం ఇదిగా మాట్లాడారు. అది మాకు అయితే మా గ్రామం జనసేన కట్టుబడి ఉంది. ప్రజెంట్ ఇప్పుడు మా గ్రామంలో సర్పంచ్ అనగా ఎంపీటీసీ అనగా 2 ప్లస్ వార్డులో 12 వార్డుల నుంచి 11 వార్డులు మేము జనసేన ఏకంగా రూలింగ్ చేస్తూ ఉన్నాం. కానీ మాకు ప్రస్తుత అధికారి బట్టి అండదండలు లేవు. మా గ్రామంలో పాటలు మేమే పడుతున్నాం. ఈ టైంలో ఇలాంటి కాంట్రవర్సీ పర్సన్ తీసుకురావడం మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అది హైకమాండ్ దృష్టిలో మేము నోటిఫై చేసి ఉన్నారు మా వాళ్ళు. అది ఎంతవరకు సమంజసంగా ఉంటుందో ఏంటో అధికారం నుంచి మా పార్టీ నిర్ణయాన్ని మేరకు మేము కట్టుబడి చేస్తాం. పి గన్నవరం నియోజకవర్గంలో మన రాజేష్ మహాసేన గారికి ఇటీవల కాలంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మీ స్పందన ఏంటి సార్? యాక్చువల్లీ రాజేష్ మహాసేన అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా దళిత యువకుల్లో స్థానం సంపాదించిన మాట అయితే వాస్తవమే, కానీ అది ఓట్ల రూపంలో మారుతుందా లేదనేది మాత్రం మనం చెప్పలేము 100%. ఎందుకంటే రాజేష్ మహాసేన అది కాంట్రవర్సీ పర్సన్. ప్రతి కులంతో కూడా తను విభేదాలు లేకపోతే వర్గ విభేదాలు మనోభావాలు దెబ్బతినే విధంగా అతను ప్రతి ఆ కులం ఈ కులం అనే కాకుండా పార్టీల పరంగా కూడా చాలా వ్యక్తిత్వంగా తనకు వచ్చిన అవకాశాలన్నీ పోగొట్టడం. ఏ నోరు ద్వారా అయితే తను పెద్దోడయ్యారో అదే నోరు ద్వారా అతను తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. పార్టీ కూడా ఈ టఫ్ ఫైట్లో ఒక టికెట్ అనౌన్స్ చేసే ముందు అన్ని రకాలుగా అన్ని విధాలుగా ప్రజలు ఏమనుకున్నారో తెలుసుకుని అనౌన్స్ చేస్తే మంచిదని ఒపీనియన్. సో ఒకవేళ టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా లేవంటారా? ప్రస్తుతం కష్టం అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇటు టీడీపీ నుంచి కానీ లేదా ఇటు జనసేన నుంచి కూడా తీవ్రమైన అతను వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. ఒకలా వైఎస్ఆర్సీపీలోంచి లేకపోతే మిగతా పార్టీలోంచి ఎస్సీ ఓటింగ్ కొంచెం యువత, అది కూడా ముఖ్యంగా యువత ఒక 10% 5% వస్తుందేమో తప్ప, కానీ విజయ అవకాశాలు అయితే నా దృష్టిలో కొంచెం తక్కువ. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, రీసెంట్గా పి గన్నవరం నియోజకవర్గానికి రాజేష్ మహాసేన గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అయితే దాని మీద మీ ప్రతిస్పందన ఏంటి సార్? ఆయన మీద ప్రతిస్పందన ఏంటంటే ఆయన వేరే పార్టీ, నేను వేరే పార్టీ. ఆయన మీద ఏం చెప్పినా నేను యాంటీగానే ఉంటుంది. నేను ఆయన గురించి నేను మాట్లాడకూడదు. మీ ఒపీనియన్ అంటే టికెట్ ఇవ్వడం వల్ల మీ ఒపీనియన్ ఏంటని అడుగుతున్నాం సార్. టికెట్ ఇవ్వడం వల్ల ఒపీనియన్ ఏంటంటే నాకు ఇప్పుడే వచ్చింది వాట్సాప్లో నుండి, ఆయనే తగ్గిపోయాడని చెప్పని ఇప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది.
అది మనం అయితే వాళ్ళ గురించి నేను మాట్లాడకూడదని నేను వైసీపీ, నేను వైఎస్ అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మెంబర్ సార్. నేను వేరే పార్టీ గురించి మనం మాట్లాడకూడదు, వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళది.